హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ లాట్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఉల్లాకు అలాగే కోడిగుడ్డు కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ, టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఉల్లాకుని ఇట్లా కట్ చేసి ఉంచుకున్నానండి. మంచిగా వాష్ చేసుకున్నాను. అలాగే ఒక 3 టమాటాలని ఇట్లా కట్ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఉప్పు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం, అలాగే కొంచెం చికెన్ మసాలా తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి 4 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ వచ్చేసి ఒక 50 ml దాకా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ ఆయిల్ మంచిగా వేడాక దీంట్లో ఉల్లాకుని యాడ్ చేసేసుకుందామండి. ఈ ఉల్లాకుని ఒక 2 to 3 minutes దాకా ఇట్లా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఈ చికెన్ మసాలా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. ఇట్లా మా ఛానల్ చూస్తున్నారా అండి? మా ఛానల్లో ఎవరైనా కొత్తగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను మీకోసం. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందామండి ఒక 5 minutes దాకా. మీరు చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిద్దండి లిడ్ తీసాక. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం. ఈ టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గాలండి. ఇట్లా లిడ్ పెట్టేసుకుందాం. లిడ్ తీసాక మీరు చూడొచ్చండి, మన టమాటా ముక్కలు అనేవి మంచిగా మగ్గినాయి. ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అవుతుందండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందామండి. ఈ ఉల్లాకును టమాటాలు కూడా మంచిగా మగ్గిపోతాయి. ఇంకా కొంచెమే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో కోడిగుడ్లను కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇక్కడ నేను 1/2 kg ఉల్లాకులో 4 గుడ్లు యాడ్ చేస్తున్నానండి. మీకు ఎన్ని గుడ్లు కావాలో మీరు అన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 4 యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గుడ్లను ఏమాత్రం కదిలించకుండా ఒక 2 to 3 minutes దాకా మంచిగా ఉడికించుకుందామండి. ఇట్లా మూత పెట్టేసుకోండి. గుడ్లు వేయంగానే ఎమ్మటే కలుపుకోవద్దండి. 2 to 3 minutes దాకా ఇట్లా కుక్ చేసుకోవాలి. లేకపోతే నీసు వాసన వస్తుంది మన కర్రీలో. అలాగే మన కర్రీ కూడా ముద్దగా అయిపోయిద్దండి. 2 minutes ఉడకాకనే మంచిగా ఇట్లా టర్న్ చేసుకొని ఇంకో 2 minutes పెట్టుకోవాలండి. మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిద్దండి. అంతే అండి, మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మా కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.